ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు క్షేమాలు కలుగును గాక. ఈ సందేశాలు మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము విని దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా ఇతరులకు కూడా మీరు ఈ సందేశాలు పంపించండి. వాక్యం చేత మీరందరూ బలపరచబడి అన్ని విషయాల్లో దీవించబడాలి. చూడండి, చెడ్డ క్రైస్తవులు అంటే ఎలా ఉంటారు? ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం బైబిల్లో వెలుగులో నుండి. 1 తిమోతి పత్రిక 5:8 ఏముంటుందంటే, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డోడైండును. చెడ్డ క్రైస్తవులు ఎవరు అంటే, సొంత జనాన్ని, ఇంటి వాళ్ళని, ముందు వాళ్ళే కదా స్వకీయులు, సొంత జనాన్ని, ఇంటి వాళ్ళని రక్షించకపోతే వాళ్ళు అంటే అవిశ్వాసులు. అంటే అసలు దేవుడు అంటే ఏముంటో తెలియదు, యేసుప్రభు అంటే అసలు తెలియనటువంటి వాళ్ళకంటే చెడ్డోళ్ళంట వీళ్ళు. ఎవరు? మీరు బాప్తిసం పొందారు, చర్చికి వెళ్తున్నారు, కానీ మీ ఇంట్లో అందరికీ రక్షణ ఉందా? అందరూ వస్తున్నారు చర్చికి? మీ బంధువుల్లోకి మీ ద్వారా రక్షణ వెళుతుందా? మీ బంధువుల్ని రక్షించుకోవాలి, ప్రార్థనలో నడిపించాలి, వాళ్ళందరి రక్షణ గురించి ప్రార్థన చేసి ఆ దారం ఉందా? అలాగని నువ్వు చేయలేదనుకోండి, నీ స్వకీయులు, నీ సొంత ప్రజల్ని నువ్వు రక్షించకుండా, నీ ఇంటి వాళ్ళకి రక్షణ లేకుండా, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి రక్షణ అంటే ఏంటో తెలియకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, నీ అంత చెడ్డోళ్ళు ఈ ప్రపంచంలో నీకు ఎవరు ఉండరంట. ఆస్తులు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర రేపు తీర్పు దినాన్ని నిలబెడతావు. దేవుని దృష్టిలో చెడ్డోళ్ళు అయిపోతావు. కనుక చెడ్డ క్రైస్తవులుగా ఎవరు ఉండొద్దనే నా భారంతో, తపనతో ఈ మాటలు మీతో. నీ ఇంటి వాళ్ళు, నీ పిల్లలకు రక్షణ ఉందా? నీ కుటుంబం అంతా, నువ్వు నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబమేనా? యెహోవా దీవెనలు పొందే కుటుంబమేనా? భయభక్తులు కలిగిన కుటుంబమేనా? దేవుణ్ణే సేవించి యేసై కొరకు జీవించే కుటుంబమేనా కుటుంబం? ఇప్పుడు పరిశీలన చేసుకుంటున్నారా? కనుక చెడ్డ క్రైస్తవులుగా ఉండదు. చెడ్డ క్రైస్తవులు ఎవరంటే నీ ఇంటికి, నీ స్వకీయులు, చుట్టుపక్కల బంధువులు, ఆ తర్వాత బయట వాళ్ళు. యేసుప్రభు ఏమన్నారు? ముందుగా ఎక్కడ చెప్పమన్నాడు? యెరూషలేములో యోదయ, గలిలయ, సమరయ, భూదిగాంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని. ముందు యెరూషలేము అంటే నీ ఇల్లు. తన ఇంటిని ఏల నేరని వాడు సంఘమును ఎలాగ పాలించునని మరొక చోట బైబిల్ ఉంది. ఇంటికి రక్షణ లేకపోతే, ఇంటినే దైవిక భక్తిలోను నడిపించలేకపోతే ఎవరిని నీ ద్వారా రక్షణలో నడిపించగలుగుతారు? కనుక ఒకటి చెడ్డ క్రైస్తవులు అనమాట. ఎవరు చెడ్డ క్రైస్తవులు అంటే, తన బంధువుల గురించి కానీ, తన తోటి వాళ్ళ గురించి కానీ, తన ఇంటి వాళ్ళ గురించి కానీ, రక్షణ గురించి ప్రయాసపడకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని బైబిల్ చెప్తున్న మాట నేను అంటలే, బైబిల్ అంటుంది వాళ్ళ అవిశ్వాసులు కానీ చెడ్డోళ్ళని. కనుక మీ రక్త సంబంధంతో ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందండి. యెషయా గ్రంథం 58:7 చూస్తే ఇక్కడ చాలా పెద్ద వచనం, కానీ ఒక్క మాట చదువుతాను. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు అనంది ఇక్కడ. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. చూడండి, నువ్వు రక్షణ పొందిన, బాప్తిసం పొందిన దేవుని దగ్గరికి వస్తున్నావు. నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ అక్కో, చెల్లో, అన్నో, బంధువు ఎవరైతే ఇటు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా బాప్తిసం పొందాలి, చర్చికి రాట్లా అన్నంత మాత్రాన వాళ్ళకి ముఖం చాటేసేసి వాళ్ళతో మాట్లాడకుండా మనం నువ్వేదో పెద్ద పవిత్రమైపోయినట్టు, ఏదో దేవుని దూత అయిపోయినట్టు, దేవుడిలాగా ప్రవర్తించి వాళ్ళు ఏదో పాపులు అన్నట్టుగా అది భయంకరమైన చెడుతనం. అది యేసు ప్రభు వారే ఎక్కడో పరలోకం భూమి మీదకి వచ్చి తన రిక్తం చేసి తగ్గించుకుని మనందరి కోసం తన ప్రాణం అర్పిస్తే, రక్షణ పొందిన క్రైస్తవులారా, మీ బంధువులు వాళ్ళు ఎవరైనా ఏ స్థితిలో ఉన్న వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి వందనం చెప్పాలి. వాళ్ళని ఇదివరకు కంటే నువ్వు ప్రత్యేకంగా వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. నీలో ఉన్న మంచిని, దేవుని ప్రేమను, ఆ యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూసి, అరే ఇంతకుముందు ఇట్లా ఉండేవారు, అలా ఉండేవాళ్ళు, పూర్వం దోషకులకు, హింసకులకు, హానికరులకు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతగా
ఇంతగా ప్రేమ కలిగి ఉంటున్నారేంటి, ఇంత ప్రేమ చూపిస్తున్నారు. నిజంగా యేసు ప్రభు దేవుడు కనుక హృదయాల్లో ఉండి మన ఎడలేదు నీ బంధువులు ఎరగాలి. ఫస్ట్ నీ రక్త సంబంధులు ఎరగాలి. రక్త సంబంధంతో ఎప్పుడు కుళ్ళులు కుట్రలు, పైకి చర్చి ప్రార్థనలో రక్త సంబంధులు అంటే ఓర్పు నేర్పు ఉండదు, సహనం సంతోషం ఉండదు. రక్త సంబంధులు వారవటం చూడండి, యోసేపుని ఎట్టా అన్నలో వారవలే గుంట్లో పడుతుంది. అట్టగే నేటి దినాల్లో కూడా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో గొడవలు కలహాలు, మళ్ళీ అంతా మరియములు మార్తములు సువార్తములు శారమ్మలు ఆగరు ఇలాంటి మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు బ్రతుకులు చెడ. ఎంత గొడవలంటే ఎంత అసూయ ద్వేషం. వాళ్ళ సొంత అక్కలు, సొంత చెల్లి, సొంత అన్న తమ్ముడు ఎదుగుతుంటే వారవలేనటువంటి భక్తి పైకి క్రైస్తులైనటువంటి క్రైస్తులైన వాళ్ళు ఉన్నారు. సిగ్గుచేటు. మారు మనసు పొందండి. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు. నీ రక్త సంబంధి ఎవరో నీకు తెలియనట్టుగా ప్రవర్తించకూడదు. నీ ఇంటిలో నీ తోట పుట్టినటువంటి నీ రక్త సంబంధికి నువ్వు ప్రేమ చూపది ఎవరి ఏళ్ళు చూపిస్తావు. నువ్వు ఎవరేళ్ళు చూసినా దొంగ ప్రేమ అవుద్ది. కనుక మొదట నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకి నీవు రక్షణ, ప్రేమ, సంతోషం, సమాధానం నువ్వు అందించి వాళ్ళని ప్రభువులో నడిపించబడాలి, నేర్చుకోవాలి. లేదా నువ్వు ఎంత చెడ్డ క్రైస్తవులకి ఎవరు ఉండరు. తర్వాత మనం చూసినట్లయితే మనం మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో యేసుప్రభు చెబుతున్న 15-17 వచ్చిన ఎవరైనా నీ సహోదరుడు తప్పిదం చేశాడు అనుకోండి, వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకెళ్ళి అతన్ని అడిగి అతని తప్పిదాన్ని తనకు తెలియజేసి అతన్ని సరిచేసి సంపాదించుకోవాలి తప్ప అల్లరి చేయటం. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఎక్కడైనా ఎవరో మొన్న ఈ మధ్య చెప్తున్నారు, ఏమండి నన్ను అల్లరి చేసేవాళ్ళు బయటోళ్ళు కాదు, నా ఇంటోళ్ళే, నా బంధువులే ముందు నన్ను భూతత్వంలో పెట్టేస్తారు. టీవీ యాంకర్లు అయిపోతారు, విలేకరులు అయిపోతారు. నాకు బాబు మా వాళ్ళంత సుప్రాతోడు, మా వాళ్ళంత అసూయపరులు, ద్వేషపరులు ఎవరు లేరండి అని బాధపడుతున్నాడు. మళ్ళీ వాళ్ళంత క్రైస్తువులే. సిగ్గు, అవమానకరం కదా. కనుక అలా ఎవరు ఉన్న బైబిల్లో ఆ చరిత్రలో మనం చూస్తే ఎవరు బాగుపడ్డారు అట్లా? ఇంట్లో రక్త సంబంధుల మీద అట్లా అసూయపడి, బంధువుల మీద అలాంటి వాళ్ళ మీద ద్వేషం చూపిన వాళ్ళందరూ దిక్కుమాల సాగులు తెచ్చారు. కనుక చెడ్డ క్రైస్తవులకు ఉండమాకండి. చెడ్డ క్రైస్తవులు అంటే ఎవరంటే నీ స్వకీయులను, నీ బంధువుల్ని, రక్త సంబంధులు, నీ ఇంటోళ్ళు, నీ రక్త సంబంధులు, బంధువులు, వీళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళని ప్రభువు దగ్గర నువ్వు నడిపించాలి. స్వకీయులను చూసారా, ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం. ఎందుకు ఇక్కడ విశ్వాసం దండగా. కనుక వాళ్ళని సంరక్షించాలి, మంచి రక్షణలో నడిపించాలి, వాళ్ళ ఆత్మ రక్షణ పొందాలి, వాళ్ళ పరలోక రాజ్యంలో చేరాలి. అందుకని మీరు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, రోమిలకు రాసిన 2 అధ్యాయాలు మొదట్లోనే ఉంటాయి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదట్లో, రోమిలకు రాసిన 9వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. రోమపత్రికలో పౌలు గారు తన స్వకీయుల కోసం, తన బంధువుల కోసం ఎంత వేదన పడతాడో అక్కడ ఉంది. ఇర్మియా కూడా ఆ దినాల్లో ఇశ్రాయేలు కొరకు ఎంత తపన పడతాడో అక్కడ ఉంది. ఈ విధంగా నీ బంధువులు రక్షణ కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాళ్ళని ప్రభు దగ్గర నడిపించండి. అంతే తప్ప వాళ్ళెవరో మేము అట్లా అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉన్నా వాళ్ళని సరిచేయండి, మంచి ప్రేమించండి, ప్రభు దగ్గర నడిపించండి. కనుక మనం అందరికీ ఒక యేసుక్రీస్తు సువాసన వెదజల్లే వారిగా ఉండాలి తప్ప యేసుక్రీస్తుని గురించి ప్రేమ, ఆయన పరిమళాలు మన బంధువుల్లోనూ, మన ఇంట్లోనూ, మన బస్తీలోనూ, మన గ్రామంలో, పట్టణంలో, మనం ఎక్కడైతే ఉన్నామో మన ఉద్యోగ స్థలాలు, వ్యాపార స్థలాల్లో క్రీస్తు సువాసన పరిమళాలు మనలో నుండి ప్రజలు ఆస్వాదించాలి. అది నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణం. చెడ్డ క్రైస్తవులుగా, లోకములో ఉన్నటువంటి మనుషుల కంటే దుర్మార్గులుగా, రౌడీలుగా, అహంకారులుగా, కపట కుయుక్తులతో, ద్వేష ఈర్ష్యలతో, పైకేమో ఒక రకంగా, పైకేమో ఒక విధంగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుట్రలు పెట్టి దేవుడు నరకంలో పడేస్తాడు. అవిశ్వాసుల కానీ చెడ్డోళ్ళు ఇలాంటి క్రైస్తవులు అందరూ కూడా. అవిశ్వాసులకి దేవుడిని ఎరగనోలేనే. జాగ్రత్త, ఈ సందేశం ఏదో మీరు విడిచిపెట్టమాకండి.
మీ ఇంటి వాళ్ళ విషయంలో, బంధువుల విషయంలో మీరు మంచివారిగా ఉండాలి. క్రీస్తు పరిమళాలు వెదజండి, క్రీస్తు ప్రేమను అలా చేయలేదా? అవిశ్వాసులు, దేవుని ఎరగని వాళ్ళ కంటే చెడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అలాంటి వాళ్ళు వీళ్ళే చెడ్డ క్రైస్తులు అవుతారు. కనుక మనం దేవుని బిడ్డగా మనం ప్రత్యేకంగా ఉండాలి. అవిశ్వాసులతో జోడుకుండకుండా, దుర్నీతితో సాంగత్యం చేయకుండా, వెలుగులో ఉన్న వారితో, దేవుని బిడ్డలతోనే సావాసం చేస్తూ, సాతాను సంబంధమైన స్నేహాలు, సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క బంధాలు అన్నీ నాశనం చేసి మీరు అవిశ్వాసులతో కాకుండా విశ్వాసులతో ఉండండి. దుర్నీతితో కాకుండా నీతి కలిగిన వారిగా జీవించండి. కానీ మీరు లోక సంబంధులైన, లోకం తన వారిని స్నేహిస్తుంది. మీరు లోక సంబంధులు కారు కనుక నేను మేము లోకం ఏర్పరచుకుంటే అందుచేత లోకం అలా ఉండాలి. అంటే లోకంలో ఉన్న వారి ప్రేమ అలా వేరు ఉంటాయి. యోహాను సువార్త 15:19 ఈ మాట యేసుప్రభువు చెప్తాడు. మనం లోక సంబంధం కాదు కనుక, దేవుని బిడ్డలం కనుక మనల్ని అర్థం చేసుకోక ఎవరైనా ద్వేషించినా బాధపడద్దు, తెలుసుకుంటారు. వాళ్ళు నీ రక్త సంబంధులే కానీ, బంధువులే కానీ, ఇంట్లో కానీ ఇంకెవరైనా తెలియక, దేవుని ప్రేమ తెలియక, బైబిల్ తెలియక, ప్రార్థన తెలియక ఎవరైనా ద్వేషించినా వాళ్ళు తెలుసుకుని నిన్ను గౌరవించేలాగా దేవుడు మారుస్తాడు. దేవుడిని పక్షంగా ఉంటాడు కనుక నీవు, నేను, మనందరం ఈ సందేశం ఉన్న బిడ్డలారా, అవిశ్వాసుల కన్నా క్రైస్తవు చెడిపోయిన వాళ్ళగా ఉండదు. చెడ్డ క్రైస్తవులు ఎవరు అంటే తన ఇంటి వారిని, తన బంధువుల్ని, రక్త సంబంధిని దేవుని దగ్గర రప్పించకుండా, దేవుని గురించి వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ కొరకు ప్రార్థనే చేయకుండా, వాళ్ళని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు చెడ్డ క్రైస్తవులు. మీరు చెడు క్రైస్తవులుగా ఉంటారా? ఇప్పుడైనా సరే నేను, నా ఇంటి వారందరూ, నా బంధువులందరూ, మా ప్రాంతం అందరూ రక్షణ పొందాలని ఆ రోమిలకు రాసిన 9వ అధ్యాయంలో పౌలు గారిలాగా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయనలాగా మీరు ఇప్పుడే నీ కన్నీరు ఓటగా, తల జలమయంగా చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని వేడుకో. అప్పుడు దేవుడే నీ ఇంటిని, నీ బంధువుల్ని, నీ రక్షమందరినీ కూడా మార్చి వాళ్ళ ద్వారా దేవుడు, వాళ్ళ రక్షణలో నడిపించడం ద్వారా దేవుడు నిన్నెంతో బహుగా ఆశ్రయించి తగిన పనులతో దీవిస్తాడు. ఆ విధంగా మీరు మంచి క్రైస్తవులుగా, సత్క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా, దేవుడు మెచ్చే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా జీవించండి. చెడ్డ క్రైస్తవులుగా ఉండమాకండి, చెడ్డ క్రైస్తవులుగా ఉండొద్దు, నరకానికి వెళ్ళమాకండి. దేవుని కృపకు పాత్రలకండి. దేవుడు మీ దీవించుగాక. ఆమేన్.